హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఫీవర్స్ ఇప్పుడైతే ఫుల్ ఫీవర్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. సో నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుందేమో. 3 డేస్ నుంచి అసలు చాలా ఫీవర్ అండి. ఈరోజే కొంచెం లేసాను అనమాట. అలాగే పిల్లలకు కూడా చాలా సఫర్ అయ్యాను. సో పిల్లలిద్దరికీ కూడా చాలా ఫీవర్. ఫస్ట్ మా బుడ్డమ్మకి వచ్చింది, తర్వాత మా బాబుకి, తర్వాత నాకు. సో ముగ్గురికి కూడా లైన్గా ఫీవర్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడంతా కూడా అందరికీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా అసలు ఖాళీయే లేదండి నిజంగా. అందరికీ ఫీవర్స్, అందరూ ఇంజెక్షన్స్ చేయించుకోవడమే అందరికీ. నిజంగా నాకు అందుకే ఒక వీడియో చేయాలని అనిపించింది. సో చాలా కేర్గా ఉంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్వరాలు ఇవన్నీ కూడా రావడం సహజమేనండి. ఒక్కొక్క సీజన్ ఉంటుంది. ఇది జ్వరాల సీజన్, ఇది దోమల సీజను ఇవన్నీ అనేసి. సో జ్వరాలు ఇవన్నీ రావడం కామన్, కానీ కామన్ అనేసి తేలిగ్గా అయితే తీసుకోవద్దు. సో వీడియోలోకి డీటెయిల్గా వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మన ప్రెస్ చేసారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా టప్ అని వెంటనే మీ తలుపు తట్టేస్తుంది అనమాట నా వీడియో. అదేనండి ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో వీడియో ఏంటంటే కనుక పిల్లలు ఉన్న వాళ్ళైనా సో పెద్ద వాళ్ళకు కూడా ఫీవర్సేనండి, చాలా కేర్గా ఉండాలి. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా కేర్గా ఉండాలి. ఎందుకంటే నేను పడుతున్నాను కదా, వాళ్ళిద్దరితో పడుతూ నాకైతే ఫీవర్ వచ్చేసి నిజంగా చిన్నపిల్లలతో ఒక టాస్క్ అనే చెప్పుకోవాలి. అందుకే అంటారండి అమ్మకి వందనం అనేసి. సో మామూలు విషయం అయితే కాదు. సో పిల్లలున్న వాళ్ళైతే మీ సిరప్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటారు కదండి, కానీ సిరప్స్ వేసేస్తున్నాం కదా కట్ట అనేసి అయితే అలా చెయ్యొద్దు. హాస్పిటల్కి అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. ఇప్పుడైతే అంతా కూడా వైరల్ ఫీవర్ సీజన్ అయితే నడుస్తుంది. సో సిరప్స్ వేసేస్తున్నాం కదా, సిరప్ వేస్తుంటే ఆ 4 అవర్స్ 5 అవర్స్ ఆ పవర్ ఉన్నంతసేపు అయితే కంట్రోల్ అవుతుంది ఫీవర్, మళ్ళీ వచ్చేస్తుంది. సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. చక్కగా మీకు ఫీవర్స్ వచ్చినా సరే చక్కగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఆ ఇంజెక్షన్స్ అవి చక్కగా చేయించుకుని, ఆ యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా చక్కగా చేయించుకుని, మెడిసిన్ ఇవన్నీ కూడా వాడి చక్కగా హెల్తీగా ఉండండి. సో హెల్తీ ఫుడ్ అవి తీసుకోండి. నైట్ ఇడ్లీ అవి తినడం, సో ఇలా అయితే చేయండి చక్కగాని. సో పిల్లలకైతే ఇంకా కేర్గా తీసుకోండి. వేడి నీళ్ళు కాచి చల్లార్చిన వేడి నీళ్ళు అయితే పట్టించండి, మీరు కూడా అవే తాగండి. సో హెల్త్కి మంచిది. ఆ నీళ్ళ వల్ల కూడా మనకు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి, ఆ వాటర్ వల్ల కూడా. సో వాటర్ కాచి చల్లార్చడం వల్ల అందులో ఉన్న క్రిములన్నీ కూడా చచ్చిపోతాయి అనమాట. సో మనకి దాని ద్వారా మంచి వాటర్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. సో కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు పిల్లలందరికీ కూడా కపాలు అవి ఎక్కువైపోయి సో వాటి వల్ల కూడా జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే కొంతమందికి అయితే సడన్గా పేట్లెస్ అవి పడిపోతున్నాయి. సో అందుకేనండి ఫీవర్స్ అవి వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. పేట్లెస్ అవి సడన్గా పడిపోవడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఇవంతా కూడా వేలకు వేలు డబ్బులు ఇవన్నీ కూడా అవుతున్నాయి. రోగం వచ్చిందంటే మన వల్ల కాదు, కంపల్సరీ పెట్టవలసిందే, కానీ రాకుండా చేసుకోవాల్సింది మనమే. కాబట్టి ముందుగానే చక్కగా జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మానిపించండి. అందుకే ప్రతి వీడియోలో ఒక్కొక్క వీడియోలో నేను చెప్తూ ఉంటాను, పిల్లల హెల్త్ మనమే స్పాయిల్ చేసేస్తున్నామేమో అనేసి. జంక్ ఫ్రూట్స్, డ్రింకులు అవి ఇవి ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళ లైఫ్ని మనమే పాడు చేస్తున్నాం నిజంగాని. ఇలాంటప్పుడు ఫీవర్స్ అవి వచ్చినప్పుడు వాళ్ళు డల్ అయిపోయినప్పుడు తెలుస్తుంది. ఆ కపాలు ఇవన్నీ కూడా ఎందుకు పట్టేస్తున్నాయండి, ఈ ఎదవ తిల్లు వాళ్ళు అనకూడదు, కానీ నాకు నిజంగా చిరాకైతే వచ్చేస్తుంది అనమాట. సో అలాగే ఆవిర్లు కూడా పట్టండి పిల్లలకి. రొంపలైతే బాగా ఎక్కువగా ఉంటున్నాయి. సో వేడి నీళ్ళు చక్కగా మగ్గిరిచ్చి అందులో కొంచెం పసుపు, అలాగే విక్స్ ఉంటుంది కదండి, బేబీ విక్స్, చిన్నపిల్లలు అయితే విక్స్ వేసి చక్కగా కొంచెం వేపాకులు వేసి ఆవిరైతే పట్టించండి. లేదు కొంచెం పెద్ద పిల్లలు అంటే కనుక కొంచెం జడ్డు బొమ్మ వేసి చక్కగా పసుపు అవి వేసి వేపాకులు వేసి చక్కగా ఆవిరైతే పట్టించండి. వాళ్ళతో పాటు మీరు కూడా పట్టుకోండి చక్కగాని. ముక్కులు అవి అయినా బ్లాకులు కట్ట అయినా చక్కగా క్లియర్ అవుతుంది అనమాట. సో ఆవిరి అనేది మస్ట్ అండ్ షుడ్ చక్కగా పట్టుకోవాలన్నమాట. దానివల్ల మనకి బ్రీత్ అవి నైట్ అవి గట్ట చక్కగా తీసుకుంటారు అనమాట. సో ఏసీలు అవి కూడా వేసుకోవచ్చు, లేదంటే కనుక రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఏసీలు అవి 24 టెంపరేచర్లో పెట్టుకుని ఏసీ అయితే కొంచెంసేపు వేసుకోండి, ఏం కాదు. ఏసీకి జ్వరాలకి రొంపలు వచ్చేస్తాయి, ఏసీ వల్ల రొంపలు వచ్చేస్తాయి, జ్వరాలు వచ్చేస్తాయని ఏమీ లేదు. హైలో పెట్టేసుకోకూడదు, కానీ 24లో అలా పెట్టుకోవాలన్నమాట. రూమ్ టెంపరేచర్కి తగ్గట్టుగా పెట్టుకోవాలి. సో హైలో పెట్టేసుకుని ఓని అట్లా కూడా చేయకూడదు, మంచిది కాదు. అందుకే 24 టెంపరేచర్లో అలా దాని మినిమం టెంపరేచర్ మనం పెట్టుకొని కొంతసేపు వేసుకుని తర్వాత ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు
ఎంత రొంపలు ఎంత జ్వరాలు ఉన్నా ఈ క్లైమేట్ వల్ల నైట్ ఉడుకొచ్చేసి నిద్ర కూడా పట్టట్లేదు నిజంగా. చూస్తున్నాం కదండీ! ఎవ్వరైనా ఒకటే అనమాట. అలాగే పిల్లలకి ఫీవర్స్ అవి వస్తున్నాయి కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉండే పరిసరాలు ఇవన్నీ కూడా నీట్‌గా పెట్టుకోండి. నీళ్లు నిల్వ ఉండడం అని అలాంటివి గట్టా ఏమి చేసుకోకుండా ఆ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మీ వాటర్ గట్టా ఏమి నిల్వ లేకుండా నీట్‌గా గట్టా పెట్టుకోండి. డస్ట్‌బిన్స్ వాటికి కూడా మూతలు గట్టా ఉండేలా చూసుకోండి. వంటగదిలో గట్టా డస్ట్‌బిన్స్ పెట్టుకోవడం అలాంటివి చేయకండి. చక్కగా ఒక కవర్ పెట్టేసుకొని అందులో డస్ట్ అంతా వేసేసుకుని వెంటనే దాన్ని డస్ట్‌బిన్‌లో వేసేసుకొని ఇలా పెట్టుకోండి అంతే. అందుకని దాన్ని వంటగదిలో పెట్టుకున్న ఈగలు, నుసులు అయి నుసివేయడం ఇవన్నీ కూడా చేయకూడదు. ఫుడ్ మీద కూడా మీరు ఫుడ్ ప్రిపేర్ చేసినాక కూడా ఫుడ్ మీద కూడా ప్రతి దాని మీద మూత ఉండేలా చూసుకోండి. చక్కగా మూతలు గట్ట లేకుండా ఏమీ పెట్టుకోవద్దు. ఏమైనా ఫ్రూట్స్ తిన్నా ఏం తిన్నా పిల్లలకి ఫ్రూట్స్ అవి పెట్టినా వెంటనే కట్ చేసిన వెంటనే పెట్టేయండి. అంతేగాని దాన్ని నిల్వ ఉంచడం మళ్ళీ వాటి మీద ఈగలు వాలడం అవి మనకి హెల్త్‌కి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి సో ఇట్లా మీరు కొన్ని చిట్కాలు పాటించారంటే పిల్లల హెల్త్ అనేది మనం చక్కగా కాపాడుకోవచ్చు. కానీ ఫీవర్స్ వచ్చినాయంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు చాలామంది ఫీవర్స్తో సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా రాబోవచ్చేమో నాకు తెలీదు కానీ మా ఇంట్లో అయితే మేమైతే చాలా సఫర్ అయ్యాం కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కనుక మీరు ఫీవర్స్ కనుక వస్తే పిల్లలకి చక్కగా ఒళ్ళు కాలిపోయినప్పుడు చక్కగా తడిగుడ్లు అవి పెట్టి తుడుస్తూ హాస్పిటల్కి వెంటనే తీసుకువెళ్ళండి. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ అవి వాడండి. హై టెంపరేచర్ ఉంటే కనుక ఇంజెక్షన్స్ అవి చేస్తున్నారు, చేయించండి తప్పు లేదు. సో ఇప్పుడు అందరికీ కూడా వైరల్ ఫీవర్స్ అనమాట. సో హాస్పిటల్స్ అస్సలు ఖాళీ ఉండట్లేదండి. హాస్పిటల్ అయితే అస్సలు ఖాళీ లేదు. నేను ఒక 3 times వెళ్ళానేమో హాస్పిటల్కి, అస్సలు ఖాళీ లేదు. పిల్లల్ని తీసుకొని ఒకసారి నేను ఒక్కసారి మళ్ళీ నిన్నొక్కసారి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అస్సలైతే హాస్పిటల్స్ కూడా ఖాళీ ఉండట్లేదు. సో అందుకు చక్కగా నీట్‌గా ఇంట్లో మెడిసిన్స్ ఉన్నాయి కదా కట్ట అనేసి ఇంట్లో మెడిసిన్స్ వేసేసి పిల్లల్ని అట్లా ఉంచొద్దండి. లేకపోతే ఇంకొకరు చేసే తప్పేంటంటే కనుక బయట మెడిసిన్స్ షాప్స్‌లో తెచ్చేసి పట్టించేస్తూ ఉంటారు. అసలు అలా చేయొద్దండి. నియర్ బై మీకు హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు అంత ఇది హాస్పిటల్కి వెళ్ళి చక్కగా పిల్లల్ని చూపించండి. మహా అయితే కార్డుకి పోతాయి అనమాట. అంతే తప్ప ఏమీ కాదు. సో ఇలా ఇవన్నీ పాటించారంటే కంపల్సరీ ఇప్పుడు ఫీవర్స్ వస్తే మట్టికి పిల్లల్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. కంపల్సరీ పిల్లలకైతే హాస్పిటల్‌లో చూపించండి. పిల్లలే కాదు మీకు పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్సే. పిల్లలకి పెద్దలకి అంత తేడా లేకుండా వైరల్ ఫీవర్స్, కోల్డ్, దగ్గు ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మీ ఇల్లు మీ చుట్టుపక్కల ఇవన్నీ కూడా నీట్‌గా పెట్టుకుని చక్కగా వెంటనే హాస్పిటల్‌కి అవి వెళ్ళి చూపించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్లేట్లెట్స్ పడిపోవడం అని సో వీటన్నిటిలో పెట్టాను. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, సీరియస్ ఫీవర్స్ అవి వచ్చేసి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఫీవర్ వచ్చిన వెంటనే మేలుకుని ఇవన్నీ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. బై బాయ్.